హాయ్, మీకు వైట్ కార్డ్ ఎలా అనిపించారు? ఫస్ట్ అలెక్క చిట్టిపిక్కిల అమ్మాయి వచ్చింది. అమ్మాయికి లగ్జరీ ఫుడ్ పవర్ అయితే ఇచ్చారు. తనే కాకుండా హౌస్లో ఉన్న వాళ్ళకైతే పెట్టి తినిపించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్కి ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. అతను నామినేషన్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకునే పవర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి 3 దివ్యల మాధురికి గోల్డెన్ బజర్ పవర్ ఇచ్చారు ఆమెకి. అంటే ఎలిమినేషన్ స్టాప్ అయితే చేసుకోవచ్చు. 4 వచ్చేసి ఎవరికి నిఖిల్కి వచ్చేసి కంటెండర్ పవర్ ఇచ్చారు. ఆ కంటెండర్ అవ్వడానికి, కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడాలో ఈయన ఈజీగా పవర్ ఉపయోగించుకొని కంటెండర్ అయితే అవ్వచ్చు. ఇంకా ఆయేష వచ్చేసి నామినేషన్ నుంచి సేవ్, అంటే నామినేషన్ పక్కన వాళ్ళ నామినేషన్ కూడా చేయొచ్చు, ఆ నామినేషన్ చేంజ్ కూడా చేయొచ్చు, అలాంటి పవర్ ఇచ్చారు. ఇంకపోతే నెక్స్ట్ గౌరవ్ గుప్తాకి తనేదైనా తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెప్పి బిగ్ బాస్ చెప్తే దానికి చెప్తాడనమాట, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చెప్తారు. అయినా గౌరవ్ గుప్తాకి తెలుగు రాదు. ఆమె ఎవరు ఫ్లోరా శ్రీని పోయింది, ఆమెకి తెలుగు రాదు. ఒక తెలుగు రాయన పోయింది, ఒక తెలుగు రాయన లోపలికి వచ్చాడు అనిపించింది. ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది అక్కడ బిగ్ బాస్. కానీ ఆయేష వచ్చిందబ్బా, అసలు ఎంత పాజిటివ్గా ఉంది తెలుసా అమ్మాయి. బిగ్ బాస్ హౌస్ అక్కడ తమిళ బిగ్ బాస్లో నేను 67 రోజులేమో ఉన్నాను అని చెప్పలేనింది. ఇక్కడ ఉంటావా, బయటకు పోతా అంటే ఉంటాను, ఇక్కడంతలే ఇంకా 67 రోజులు 60 రోజులే కదా, ఉంటాను ఖచ్చితంగా, కప్పు ముఖ్యం బిగులు ఏమైనా సరే అంట వచ్చింది. ఆ ఫేస్లో ఒక స్మైలు, తనకి బిగ్ బాస్ ఉన్న మీద ఇంట్రెస్ట్ అయితే నాకు సూపర్ అనిపించింది అమ్మాయి అయితే. ఇంకా ఈ ముందు కదా దువ్వాడ మాధురికి వచ్చేసి వాళ్ళు వీడియో పెట్టుకున్నారు. ఆమె ఎదురెళ్తే వాళ్ళకే రిస్క్, ఆమె వేరే వాళ్ళకి ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, జై బాలయ్య అన్నట్టు అని చెప్పుకున్నారు. ఆమె అయితే బాగా ఫైర్ అయినట్టు అనిపిస్తుంది. తనుజ కూడా వచ్చి వామ్మో ఏమి మానేలా మేమున్నా యాంగ్రీ బాడా, నాకైతే భయం వేస్తున్నది అనుకొని మళ్ళీ వచ్చి కులుకు నేను ఎందుకు భయపడాలి అనుకుంటుంది. వచ్చి రాగానే ఇంకా శ్రీయత్త గొడవ అయితే పెట్టుకునింది. ఎందుకు ఈ శ్రీజ ఇట్లా మాట్లాడుతున్నదా నేనైతే అనుకున్నాను. పోనీ పేరు తెలియలేదనుకో, తర్వాత తెలుసుకోవచ్చు కదా, ఆమె పేరేంటి, మీ పేరు మాధురి అంటే తెలీదా, తెలుసుకో అని చెప్పనింది. ఏమి పేరెడితే తెలపచ్చు కదా అని చెప్పి శ్రీజ మాట్లాడింది. ఏంటి శ్రీజ అనవసరంగా నాతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నావా అని చెప్పింది. అదే పగ లాస్ట్ తీర్చుకునింది ఆమె. తర్వాత తెలుసుకుని ఉండేది ఎందుకబ్బా ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతున్నదా అనిపించింది. తన ఎలిమినేషన్కి కారణం కూడా ఆ అమ్మాయి నోరే అనిపిస్తుంది. తన నోరే అమ్మాయికి శాపమైందేమో అనిపిస్తుంది. అదే బిగ్ బాస్ టీంకి కూడా ఏంది అంత ఇరిటేటింగ్గా ఉంది. ఫస్ట్ 2 వీక్స్ మరీ ఘోరంగా హింసించారు కదా, అది ఆ ఎలిమినేషన్ వీడియోకి వచ్చినప్పుడు చెప్తాను నేను. ఇంకా అలాగే చిటిపీకల అమ్మాయి వచ్చేసి నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంటే అమ్మాయితో కూడా గొడవ పెట్టుకునింది. వాళ్ళకి టాస్క్ అనేది ఇచ్చారు, వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు సరే తర్వాత చూసుకుందామని కాముగా ఉండకుండా ఎక్కడ ఏ విషయంలో నువ్వు చేసేది కూడా ఓవర్ యాక్షనే కదా అంటే అవును నేను చేసేది ఓవర్ యాక్షనే, నువ్వు అంతకు మించి నీది ఎక్కువైంది అని చెప్పనన్నారు. ఆ విధంగా ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి యాంటీ కూర్చునింది. మీకు ఎలా అనిపించారు వైల్డ్ కార్డు? మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకైతే ఇప్పటిదాకా ఎవరు నచ్చలేదు. చూద్దాం రేపో ఎల్లుండో వాళ్ళ ఆట చూద్దాము, ఎలా ఉంటుందో చూసి మాట్లాడదాము. ఇంకా శ్రీనివాస్ అనే అతను కొంచెం గోల్కొండ హై స్కూల్ మూవీలో వచ్చాడు. చాలా అమాయకుల్లాగా అంటే మెత్తగా ఉన్నాడు, కానీ మంచోళ్ళలాగా ఉన్నాడు. అలాగే గౌరవ్ గుప్తా కూడా చాలా మంచోళ్ళలాగే కనిపిస్తూ ఉన్నాడు కొంచెము. ఈమె ఫైర్ బ్రాండ్ అబ్బా అలా అనిపించింది నాకు. ఇంకపోతే శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాము. శ్రీజ ఎలిమినేషన్కి కారణాలు తన నోరే అబ్బా. ఏమీ లేదు, ఫస్ట్ అక్కడ అగ్ని పరీక్షణ షో నుంచి వచ్చినప్పుడు అక్కడ ఏంది ఓవర్ బిల్డప్ అయిపోయింది వాళ్ళది. అంటే అక్కడ బాగా రుద్ది రెడ్ కార్డు ఇచ్చి గ్రీన్ కార్డు ఇచ్చి మీరు ఇట్లా ఆడాలా అట్లా ఆడాలా, మనం గెలిచిపోవాలా అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని కెమెరాలు చూసుకొని ఏం చేయాలో తెలియక, ఎక్కడ మాట్లాడాలో తెలియక, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతా, ఏం మాట్లాడుతుందో తెలియక అన్నీ మాట్లాడతా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చేసిన తప్పి ఏంది అంటే వాళ్ళని తీసుకొచ్చి ఓనర్ సీట్లో కూర్చోబెట్టడము, కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు వాళ్ళకైతే అనిపించింది. ఇంకేం చేస్తారు, సరే మనమే రానునము, మనదే ఈ బిగ్ బాస్ మొత్తము 101 రోజు 105 రోజులు సంథింగ్, ఆ రోజులన్నీ మనమే ఇక్కడ ఉంటాము అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని కనీసం ఒక అరటిపండు ఇవ్వకుండా, ఒక టీ ఇవ్వకుండా, ఒక బిస్కెట్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా నానా హింసలు పెట్టి కాలు మీద కాలేసుకొని వీళ్ళు బెల్చిన బట్టలు తికించుకొని బాత్రూమ్ కడిగించుకొని మరీ ఘోరంగా ఆ మనిషి అయితే ఏ పే అని చెప్పి రాముని కసరత. అట్లాగే ఇవరు హరీష్ వచ్చేసి మేము బిగ్ బాస్ అనే షో తోపు షోలో పాల్గొని వచ్చామని చెప్పన్న, ఇంకా శ్రీజ వచ్చి ఆ భరణి అని లెక్క లేకుండా మాట్లాడడము, అంత జనాలకి చికాకు వచ్చేసింది. సెలబ్రిటీస్ ఏమో మంచోడుగా కనిపించారు,
కామనర్స్ ఏమో చెడ్డలుగా కనిపించారు. ఆ బిగ్ బాస్ టీమ్ కూడా అట్లే కనిపించేది. ఇప్పుడు రీతుని తీసేసి ఉండొచ్చు, ఎందుకు తీయలేదు? వాళ్ళకి అమ్మాయి వల్ల మా టీవీ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ చాలా వాటిల్లో ఉంటుంది కదా, అంటే స్టార్ మా అమ్మాయి రీతు, అందుకే రీతుని అయితే అనిపించింది. ఇంకా లాస్ట్ టాస్క్ ఆడుతున్నప్పుడు చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే రింగ్ వేస్తున్నప్పుడు ఒక పక్క బజర్పే అన్నప్పుడు డివైన్ పవర్ రింగు పడింది. నాగార్జున సార్ శ్రీజ పడింది, అది గాల్లో ఉంది, మేము చూసామమ్మా అని ఆయన చెప్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు సంచాలకుగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు. అంతమంది చెప్పినప్పుడు ఈ అమ్మాయి మాట్లాడితే కొంచెం పెడద్రంగా ఉంటుంది, ఇప్పటికే నోరెక్కువ అంటున్నారు అనేసి ఆ అమ్మాయి అయితే కామైపోయింది. అంటే మొత్తం కుప్ప అందరూ కలిసి ఈ అమ్మాయిని బయటికి పంపించాలని డిసైడ్ అయ్యారు. ఆ బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పే ఉంటారు వాళ్ళకి, మేము ఇలా ఈ అమ్మాయిని పంపించాలనుకుంటున్నాము, మీరు సుమన్ని సేవ్ చేసి అమ్మాయిని పోయేటట్టు చేయండి అని చెప్పే ఉంటారు. చెప్పకపోతే వాళ్ళు చేయరు కదా. అట్టనుకుంటే అది కూడా కాదబ్బా, ఈ వారం నుంచి టాస్క్ అయితే ఇచ్చినారు. బిగ్ బాస్ చెప్పని కూడా చెప్పారు, ఫైర్ స్టార్మ్ వస్తుంది, దానివల్ల ఎవరో ఒకరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఈ అమ్మాయి ఏం చేసింది, తన తుప్పాస్ స్ట్రాటజీ యూజ్ చేసి కళ్యాణ్తో జతగట్టుంటే పోయిండేది. అలా కాకుండా సుమనని జతగా తీసుకునింది, ఓడిపోయింది. అదే కళ్యాణ్ జత తీసుకుంటే ఇప్పుడు భరణి అన్న వాళ్ళు సేవ్ అయిపోయారు కదా, వీళ్ళు సేవ్ అయ్యి ఇంకొకరి నామినేషన్లో పెట్టుండేవాళ్ళు. ఓకేనా, అది జరగలేదు. ఈ వారం అంతా అమ్మాయికి అన్లక్కే అసలు లక్ అనేది కలిసే రాలేదు. శ్రీజాకి అన్లక్కే కలిసి వచ్చింది. ఏ ఆటలో దేంట్లో నువ్వు అసలు 100% ఇవ్వలేకపోయింది. నిన్న మొన్న ఇముతో కూడా అంటుంది, ఏమో నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక్క దాంట్లో కూడా నేను ఓడిపోలేదు, ఇక్కడికి వచ్చేసి ఏంటి నేను ఓడిపోతున్నాను, అన్నిట్లో ఫస్ట్ వచ్చేదని ఓడిపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతోండింది. సపోర్టింగ్ టాస్క్ వస్తే ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కళ్యాణికి చెప్పుకొని బాధపడుతున్నది. ఇదంతా 2 వీక్స్లో మీరు వాళ్ళకి చేసిన హింసేనబ్బా. మిమ్మల్ని ఓనర్గా ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం మంచిగా ఉండుంటే పోయేది, అలా మంచిగా లేకుండా మీరు పెద్ద ఓనర్లు, మీ కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు అన్నట్టు మీరు బిహేవ్ చేశారు. అది ఎండ్ ఆఫ్ ది డే అదే మీకు శాపమైంది. నువ్వు కూడా నోరు కంట్రోల్ చేసుకొని ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడే స్టాండ్ తీసుకోవాలా. అన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోలేవు. ఒక్కటి చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు కళ్యాణ్ కోసము అని చెప్పేసి ఆగిపోయింది శ్రీజ. అలా కాకుండా తను ఓమ్గా గేమ్గా తను మాత్రమే ఆడుకోవాలి అని తీసుకుని ఉంటే ఈరోజు ఇంటికి వచ్చేసేది కాదు కదా. ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అయ్యేది ఒక్కరే. ఇప్పుడు కళ్యాణ్ తోడు తీసుకునింది అంటే ఎండ్ ఆఫ్ ది డే కప్పు వస్తే కళ్యాణ్కి ఇచ్చేది కదా, తన సెల్ఫ్ కూడా తను చూసుకోవాలి కదా. ఆ తుప్పాసి స్ట్రాటజీ తీసుకునింది. ఈ నోరు ఇందాక కూడా చూస్తున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ తుత్తూరు మాట్లాడుతున్నా, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలా అక్కడే స్టాండ్ తీసుకోవాలా. వాళ్ళు ఏమైనా అడిగారా వచ్చి స్టాండ్ తీసుకోమని? లేదు కదా. ఇదే కదా ఎగస్టాండ్ అంటే. మీరు జీర్ణించుకోలేకపోయినా నేనైతే ఒకటి చెప్తున్నాను, ఆ అమ్మాయి నోరే అమ్మాయికి శాపమైంది అనిపిస్తుంది నాకైతే. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే సంబంధం లేదు. కానీ రీఎంట్రీ అనేది లేదు. మీరు రీఎంట్రీ వచ్చేస్తుంది అంటే రీఎంట్రీ అనే సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వచ్చినారు. మేబీ ఒకవేళ వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటారేమో, కానీ కామనర్స్ని ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా కామనర్స్ని తీసుకుంటారో లేదో అన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ కామనర్స్ అంత ఘోరంగా బిహేవ్ చేశారు. కొంతమంది ఆడియన్స్కి ఈ కామనర్స్ ఇలా చేశారు, ఈ శ్రీజ వీళ్ళంతా ఇరిటేటింగ్గా కనిపిస్తారు. ఇప్పుడు అమ్మాయి అన్ఫెయిర్ అని చెప్పి పెడుతున్నారు, కానీ అది కూడా వ్యూస్ కోసమే. జస్టిస్గా ఉంటున్నాము, ఓట్లకి సంబంధం లేదా అంటే. ఇప్పుడు మనం అక్కడ బిగ్ బాస్ హౌస్కి పోయినప్పుడు వాళ్ళు అన్ని కోట్లల్లో బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు అగ్రిమెంట్ అనేది రాయించుకుంటారు కదా. ఇంత మేము ఇలా అన్నప్పుడు మేము ఎలిమినేషన్ చేస్తాము, మీరు అడగడానికి లేదు అని చెప్పి అగ్రిమెంట్ రాయించుకుంటారు, అన్నిట్లో సైన్ చేయించుకుంటారు. ఇంకా మనం వేసే ఓట్లు బొక్కంటే వేయబాకండి. వాళ్ళు అన్ని కోట్లు బిజినెస్ చేసి మా టీవీ షో చేస్తున్నారు, మనకి ఇష్టమైతే చూస్తాము, లేకపోతే ఇంకా సీరియల్స్కో సినిమాలకో షిఫ్ట్ అవుతాము. ఇప్పుడు అట్లాగే కదా. ఇప్పుడు నేను రివ్యూ పెడుతున్నాను, నా రివ్యూ మీరు నచ్చితేనే చూస్తారు, నచ్చలేదే పక్కకి వెళ్ళిపోతారు, అంతే కదా షో కూడా అనేసి. అదేదో మన పర్సనల్గా తీసేసుకొని బతికేదే బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకొని ₹1 వస్తుంది, ఫాలోవర్స్ వస్తారు, దానివల్ల మనం ఇంకేదైనా వీడియోస్ పెట్టుకుందాం అనుకుంటా. అలాంటి ఆ షో మీదే మేము ధర్నా చేస్తాము, ఆ షోనే లేకుండా చేస్తాము అంటే కడుపులు కాలేది మనకే కదా. ఇప్పుడు వీళ్ళ మీద అభిమానం పెంచుకున్నాము, రేపు ఇంకొకరి మీద అభిమానం పెంచుకుంటాము. ఏందో నాకైతే ఈ సోషల్ మీడియా ఈ జస్టిస్ అనేది నాకైతే నచ్చలేదు. మీరేమైనా అనుకోండి, నో ప్రాబ్లము. ఇది ఒక గేమ్ షో లాగే చూడాలి. వాళ్ళు పార్టిసిపేషన్లు దాంట్లో ఉండేవాళ్ళు ఒక్కరు వెళ్తారు, అది బిగ్ బాస్ సిస్టమ్, అది ఆయన ఇల్లు.
నీకు ఓట్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఓట్లు ఇవ్వక ఎవరు వద్దన్నారు? ఎవరికి సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు టీం బిగ్ బాస్కి ఏమైనా సమాధానం చెప్తారా? ఆయన వచ్చి మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయిపోయారు. ఫ్లోరా గారు ఎలిమినేషన్ అంటే ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టు అనిపించింది ఆవిడ. అసలు ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండిందా అనేది నాకే అర్థం కాలేదు. కానీ తెలుగు ఒక్క ముక్క అని తెలుగు మాట్లాడమని ఎప్పుడు బిగ్ బాస్ చెప్పింది లేదు. ఈ లాస్ట్ వీక్లో ఏమో ఫ్లోరా, అది కూడా సంజనా గారి వల్లే ఫ్లోరా కూడా కొంచెం బాగా వచ్చింది, ఆడుతూ వచ్చింది. కానీ ఆమెకే ఫస్ట్ వీక్ సేవ్ అయిపోయినప్పుడు నేను సేవ్ అయ్యానా అని ఆశ్చర్యపోయింది. అది కూడా క్రాస్ ఓటింగ్. ఈ శ్రీజ ఈ అమ్మాయి అంతా బ్యాడ్గా పెంచుకున్నారు కదా, అమ్మాయి మీద కోపాలు పెంచుకున్నారు కదా. సో దానివల్ల మనము ఫ్లోరా సైనికి ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తాను. నేనైతే ఓటే, నాకు ఎవరు నచ్చలేదు, నేనైతే ఓటే అసలు వేయను. ఎందుకంటే ఓటు వేసి వాళ్ళు ఓటింగ్ శాతం కాకుండా ఓటుతో లెక్క లేకుండా తీస్తున్నప్పుడు అసలు ఎవరికి ఓటు వేయండి. నేను బిగ్ బాస్ చూసానా, రివ్యూ పెట్టుకున్నాను అంతే. ప్రత్యేకంగా పోయి నేను ఓట్లు అయితే నేను అసలు వేయను. అంత డీప్గా ఆ వీక్లో ఎవరైనా నచ్చి మనసుకి హత్తుకునే వాళ్ళు ఎవరైనా అనిపిస్తే నేనైతే ఓటేస్తాను, అది మాత్రం కన్ఫాము. స్మాల్ అండ్ స్వీట్గా చెప్పాను. నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.